మా మాట అంటే తెగిపోవట్లేదు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఉన్న ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పేరు మారు మోగిపోతుంది? ఎందుకు అది మీకే తెలవాలి. అది పెట్టోడు చెప్పుకుంటారు కానీ పెట్టినట్టు చెప్పుకుంటారా? అది గతంలో చూసినట్లే రోడ్ల వల్ల ఎంత ఇబ్బందులు పడ్డారు మీరు? చాలా ఇబ్బంది పడ్డాం బాబా. అటు పోయి చూడు మాస్కులు వేసాడు మొన్న చంద్రబాబు నాయుడు. వేసేదంతా బాగు చేసి అటు పోయి చూడడం మీకే తెలిసింది. నేను చెప్పాలి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అలాగా గుంటలు ఉన్నాయి? ఆయన ఏరినప్పుడు కూడా ఉండే గుంటలు ఎక్కినా కూడా బాగు చేయలే. నన్నే కాదు ఆడపోయి కొనుక్కొని చెప్తారు. అక్కడ కూడా అడిగాము, వాళ్ళు చెప్తున్నారు. మీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసా లేదని అడుగుతున్నాను. బాబాయ్ ఇదివరకు చేశారంట 5 సంవత్సరాల రోడ్లు ఏం చేశారు? ఎందుకు చేయలేదు? గుంటలేమి లేవంట. బాగా జరగదమ్మా. మీకైతే ప్రజెంట్ అయితే అన్ని సౌకర్యాలు బాగానే ఉంటాయి. మెయిన్ ఫస్ట్ రోడ్ల మీదే కదా ఫోకస్ చేశారు. మంచిదే అంటావా బాబాయ్? అన్నా క్యాంటీన్ 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అనేది పెడుతున్నారు కదా ప్రతి సరౌండింగ్ లో. అది 5 రూపాయల భోజనం అనేది ఎలా అనిపిస్తుంది ప్రజలకి? బాగలేదు బాబా. బాగలేదు అంటే పేద ప్రజలకు ఉపాధి కలిగిద్ది అంటారా? అటే కానీ చెవులు చిన్నట్టు చెప్పరు. అంతే, తిన్నాడు చెప్తారు. ఆ మధ్యలో కనుక్కోడు. మేము బాము ఏడో సింగరేలో పెట్టారంట. బాగానే పెడతాను అంటున్నారు. ఓకే, మొత్తానికి ఈ ప్రభుత్వం బాగుందా గత ప్రభుత్వం బాగుందా మీకు? ఈ ప్రభుత్వమే బాగుంది అని ఏమన్నా అనుకో. ఓకే బాబు. నాకు నచ్చింది. చేసిందే లేబర్ చూస్తున్నాడు. మాట అన్నాక మాటే. ఏదైనా వచ్చింది అనుకో వెంటనే చర్య చేస్తారు. అది కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, ఎలా? ఇట్టా చంద్రబాబు ఉన్నంతకాలం డెవలప్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కోరుకునేది కూడా అదేను. ఆయన చేయగల మనిషి, చేతల మనిషి. నమ్మకం లోకల్ చేసి ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ప్రజలను అన్న మాట నెరవేర్చుకుంటాడు ఆయన. చేయట్లేదని వాళ్ళు అనుకుంటే అట్టాగా కనపడుతుంది కదా. పింఛన్లో 4 వేలు అన్నాడు, 2 నెలలు మన ఎన్నికల కూడా వచ్చిన కాడ నుంచి ఇచ్చేసాడు జీవో. గ్యాస్ బండ్లు అన్నాడు 6 ఇచ్చాడు కదా. 6లో ఇప్పుడు 3 నెరవేర్చాడు. ఇక 3 ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ కానీ అవి కానీ దానికి ఇస్తాడు. పోయినసారి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏ ఒక సర్టిఫికెట్లు ఇవ్వాలా సరిగా స్టూడెంట్స్కి. అవి కూడా మనం 203 కోట్ల పేపర్ న్యూస్ విన్నాం, టీవీ కానీ పేపర్ కానీ. అవి కూడా రిలీజ్ చేశాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ పర్యటనలో ఉన్నారు. ఐటీ కంపెనీస్ కావాలి, రాబోయే రోజుల్లో పిల్లలకు బంగారు భవిష్యత్తు అనేది ఉండాలి, ఇతర దేశాలకు వెళ్ళకూడదు అని నమ్మకం ఉందా? మరి తీసుకొస్తారని నమ్మకం ఉంది, ఇవి చేస్తారని నమ్మకం ఉంది. అంత నమ్మకం అంటే నిరుద్యోగులకి ఇంతకుముందు డిగ్రీ చదువుకున్న వాళ్ళు కానీ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కానీ ఇంటికాడ కూర్చోబెట్టి ఆయన నిరుద్యోగ భృతి ఇచ్చాడు, ఉద్యోగాలు కల్పించాడు. ఆ నమ్మకంతో మళ్ళీ చేస్తాడని నమ్మకం మాకు ఉంది. ఆయన చాలా కంపెనీస్తో మరి పెట్టుబడులు కూడా తీసుకొస్తున్నారు, చేస్తారని ఎక్కువ నమ్మకం మేము ఉన్నాం. అది లోకల్ చేసి ఉన్నాడు కాబట్టి. 6 నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది? 6 నెలల పరిపాలన అనేది మాకు ఎక్కడా కూడా ఆయన మీద అవనమ్మకం కానీ చెడు ప్రభావం కానీ అదే లేదు. ప్రజలు కూడా బాగానే మెచ్చుకున్నారు. కాకపోతే మన 6 పథకాలు పెట్టినాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే 4 సంవత్సరానికి ఇచ్చారు. ఈయన ఇవ్వలేదని ఇప్పుడు ఈయన మీద 6 నెలలకే అడుగుతున్నారు. వాళ్ళు ఖజానా చూసుకోవాలి కదా, వాళ్ళు ఆ ఖజానా చూసుకొని ఆయన విడుదల చేస్తున్నాడు. చేయలేదు మేడం. అది ఎక్కడ చేశారు కనపడింది కదా వాళ్ళు చేసిన పని. ఇప్పుడు రోడ్డు సీసీ రోడ్లు కానీ ఏవి కానీ వాళ్ళు పోయిలే, ఒక రోడ్డు కూడా పోయిలే వాళ్ళు 5 సంవత్సరాలలో. ఇంకా ముందు రోజుల్లో ఆంధ్రాలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? పెరుగుతాయని మేము ఆశించుకుంటున్నాం. చేస్తారనే ఒక నమ్మకం. లోకేష్ బాబు కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ అనేది పైన బీజేపీ కూడా ఉంది, సహకరిస్తారని ఆశిస్తున్నాం. అయితే వాళ్ళు ఎంతవరకే వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకున్నారే కానీ ప్రజలను పట్టించుకోవాలి. అదే మాట్లాడితే మేము సంక్షేమం అన్నారు. సంక్షేమం కానీ అభివృద్ధి అనేది లేదు. రెండు సమజోడుగా జోడెట్లాగా నడుస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక సంక్షేమం అభివృద్ధి అనేది 2 నడుస్తుంది. ఈ ప్రభుత్వం వల్ల పేదవాడికి కానీ ఉండేవాడికి కానీ ఏ లేదు. గవర్నమెంట్ అనేది
బేస్గా ఉంది. సమానంగానే ఉన్నత వర్గానైనా లేని వాళ్ళనైనా అందరూ సమానంగా బాగా చూసుకోండి. బాగుందండి. రోడ్లు బాగున్నాయి, అన్ని రోడ్లు మెరకల పల్లెళ్ళు మెరకలు లేపుతున్నారు. పరిపాలన బాగుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ సమీపంలో రోడ్లు అనేది ఇదివరకు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇదివరకు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? ఇంతవరకు అంటే మామూలుగా వాటర్ మొత్తం నిలిచిపోయాయి. రోడ్లు డ్రైనేజీ మొత్తం వాటర్ ఆగిపోతాం. ఏదైనా సరే ఈ లొకేషన్లోనే మెయిన్ బస్సెస్ అవుతాయి. కాలేజ్ బస్సెస్, స్కూల్ పిల్లలు కానీ అందరూ ఈ సరౌండింగ్ నుంచి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఈ ఏరియాలో వేయడం వల్ల రోడ్లు మంచి ఆలోచన అంటారు. ఇది చాలా మంచి ఆలోచన అండి. గతంలో ఎవరైనా పట్టించుకున్నారు ఇక్కడ? గతంలో అంటే పట్టించుకున్నారు, వేసారు, అవి పాడైపోయినాయి, మళ్ళీ కొత్తగా వేసారు. పాడైపోయిన వెంటనే వితిన్ డేస్లో ఇలాగా పర్ఫెక్ట్గా రోడ్స్ వేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కదా. సో ఇలాగే చేసుకుంటూ వస్తారని నమ్మకం ఉంది ప్రభుత్వంలో. నమ్మకం. ఎందుకు అంత నమ్ముతున్నారు? ఎందుకు అంత నమ్మకం ఏంటి? నమ్ముతున్నాం అంటే ఆయన చేసే పరిపాలన బాగుంది కాబట్టి నమ్ముతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు, మంచి పరిపాలన చేశారు. ఆయన ఎందుకు ఓటమి పాలయ్యారు? ఆయన పరిపాలన బాగానే ఉంది. ఎందుకు ఆయన ఓడిపోయారంటే ఏం చెప్తారు? ఓడిపోయినా అంటే ప్రజల వల్ల ఓడిపోయాడు. ఈ ప్రభుత్వం మీద ఇంత నమ్మకం అనేది ఎందుకు పెంచుకుంటున్నారు? అంటే గెలిచారని నమ్మకమా, లేకపోతే ప్రజలు మంచి సీనియర్స్ ఉన్నారని నమ్మకం? ఆయన పరిపాలన బాగుండిద్ది, బాగా చేస్తారు ప్రజలకి, అందుకే జనాలు నమ్మి వేసారు ఓటు. విదేశాలు అంటున్నారు కదండి, పెట్టుబడులు తీసుకొని వచ్చి అంటే ఐటీ కంపెనీస్ తేవాలి, రాబోయే రోజుల్లో పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉండాలి అని అంటున్నారు కదా. నిజంగా ఐటీ కంపెనీస్ తీసుకొని వచ్చి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా? ఇప్పుడు నమ్మకం ఉంటే మంచిది. నమ్మకం ఉందనుకో ఏదైనా సాధించగలరు.